ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిబిఎంఎస్లో 3 లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఆర్ 3 స్కీమా ఆర్కిటెక్చర్ గురించి వీడియోలో తెలుసుకుందాం. 3 స్కీమా ఆర్కిటెక్చర్ ఆల్సో కాల్డ్ యాజ్ యాస్కీ ఆర్ స్పార్క్ ఆర్కిటెక్చర్. ఓకేనా, 3 లెవెల్ 3 స్కీమా ఆర్కిటెక్చర్ని మనం యాన్సీ ఆర్ స్పార్క్ ఆర్కిటెక్చర్ అని కూడా కాల్ చేస్తాం. సో ఈ 3 లెవెల్ అబ్స్ట్రాక్షన్ అనేది ఎందుకోసం మెయిన్గా యూజ్ చేస్తామంటే డేటా ఇండిపెండెన్స్ గురించి. డేటా ఇండిపెండెంట్. Define the structure of the data, each and every levels. Here schema is nothing but a structure. So 3 schema architecture or 3 level abstraction name ఎలా వచ్చిందంటే, సో యూజర్ ఇన్ బిట్వీన్ ది యూజర్ అండ్ డేటాబేస్కి యూజర్కి మధ్యన మనకి 3 లెవెల్స్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఈ 3 లెవెల్స్ యొక్క డెఫినేషన్ అండ్ డిస్క్రిప్షన్ గురించి వీడియోలో తెలుసుకుందాం. అంటే బిట్వీన్ ది యూజర్ అండ్ డేటాబేస్కి మధ్యన మనకు 3 లెవెల్స్ అనేది డిఫైన్ చేస్తున్నాం. సో అందుకోసం దీన్ని 3 స్కీమా ఆర్కిటెక్చర్ అని కాల్ చేస్తాం. ఫస్ట్ వన్ ఎక్స్టర్నల్ వ్యూ ఆర్ ఎక్స్టర్నల్ స్కీమా ఆర్ ఎక్స్టర్నల్ లెవెల్. సో ఎక్స్టర్నల్ లెవెల్ అంటే ఏంటి అంటే వ్యూ లెవెల్ అని కాల్ చేస్తాం, ఆర్ ఎక్స్టర్నల్ స్కీమా అని కాల్ చేస్తాం. సో ఈ ఎక్స్టర్నల్ లెవెల్ అంటే ఏంటి అంటే, సపోజ్ డేటాని వ్యూ చేస్తాం, నేమ్లోనే ఉంది వ్యూ లెవెల్ అనేది. మనకి ఫైనల్గా వచ్చిన రిజల్ట్ అనేది మనం వ్యూ చేయడానికి ఎక్స్టర్నల్ లెవెల్ అనేది యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ యూజర్ 1. సో యూజర్ 1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనుకుందాం. సో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ లాగిన్ అవి తన వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టూడెంట్ యొక్క ఐడి, అడ్రస్, తన పర్సంటేజ్, పాస్ పర్సంటేజ్, నెక్స్ట్ వాళ్ళ యొక్క అటెండెన్స్, సో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అబౌట్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వ్యూ చేస్తారు. సో ఇక్కడ రిమైనింగ్ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది, నెక్స్ట్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది ఈ స్టూడెంట్కి అనేది డిస్ప్లే చేయదనమాట. రిమైనింగ్ అన్వాంటెడ్ డేటా అంతా ఈ ఎక్స్టర్నల్ లెవెల్లోని హైడ్ చేస్తుంది అనమాట. ఏదైతే డేటా యూజర్కి అవసరం అవుతుందో అలాంటి వాంటెడ్ డేటా మాత్రమే కేవలం మనకి వ్యూ చేస్తూ రిమైనింగ్ అన్వాంటెడ్ డేటాని హైడ్ చేస్తుంది. నెక్స్ట్ యూజర్ 2, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ యొక్క సబ్జెక్టు, నెక్స్ట్ వాళ్ళ యొక్క టైం సిలబస్ యొక్క కంప్లీషన్, నెక్స్ట్ కంప్లీట్ చేయడం, శాలరీ. సో ఇవన్నీ ఒక ఫ్యాకల్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫ్యాకల్టీకి డిస్ప్లే చేసుకుంటారు లాగిన్ అయినప్పుడు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిన్సిపల్ ఆర్ డైరెక్టర్ ఎవరైనా యూజర్ ఇంకో ఎనదర్ యూజర్ యూజ్ చూసినట్టయితే లాగిన్ అయ్యి, సో ఎంటైర్ టోటల్గా స్ట్రక్చర్ అనేది వాళ్ళకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఏదైతే రిలేటెడ్ యూజ్ అవుతుందో, వాంటెడ్ డేటా ఉంటుందో దాన్ని మాత్రమే వ్యూ చేస్తూ డిస్ప్లే చేస్తూ రిమైనింగ్ డేటా అంతటిని హైడ్ చేస్తుంది ఈ ఎక్స్టర్నల్ లెవెల్ అనేది. సో ఈ ఎక్స్టర్నల్ లెవెల్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, డేటాని ఆల్రెడీ స్టోర్ చేసిన డేటాని ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే అవుతుంది. దెర్ ఈజ్ నో ఎడిటింగ్స్ ఆర్ ఎనీ మోడిఫికేషన్స్. ఎటువంటి మోడిఫికేషన్స్ కూడా మనం చేయడానికి ఈ ఎక్స్టర్నల్ లెవెల్లో అనేది పాసిబిలిటీ ఉండదు. ఓన్లీ జస్ట్ వాట్ ఈజ్ డేటా అండ్ గెట్ ది ఇన్ఫర్మేషన్, అంటే దట్స్ ఇట్. సో దెర్ ఈజ్ నో మోడిఫికేషన్స్ ఆప్షన్స్. సో డేటాని మనం వ్యూ చేయడానికి మాత్రమే ఎక్స్టర్నల్ లెవెల్ అనేది యూజ్ చేస్తాం. దాంట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ అనేది యూజర్ చేయకూడదు. సో దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ లెవెల్. సో ఎక్స్టర్నల్ లెవెల్ని హైయెస్ట్ లెవెల్ అని కూడా కాల్ చేస్తాం. నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ మిడిల్ లెవెల్ అని కాల్ చేస్తాం. సో కాన్సెప్చువల్ లెవెల్ ఆర్ కాన్సెప్చువల్ స్కీమా అని కాల్ చేస్తాం. దీన్ని లాజికల్ లెవెల్ ఆర్ లాజికల్ స్కీమా అని కూడా కాల్ చేస్తాం. సో వాట్ ఈజ్ కాన్సెప్చువల్ లెవెల్? డిజైనింగ్ ది స్ట్రక్చర్, పర్టికులర్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్చువల్ లెవెల్కి ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. సో కన్స్ట్రక్ట్ చేసిన ఫస్ట్ బ్లూ ప్రింట్గా యూజ్ అవుతుంది అన్నమాట. కాన్సెప్చువల్ లెవెల్ నథింగ్ బట్ బ్లూ ప్రింట్. సో స్ట్రక్చర్ అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది. నెక్స్ట్ ఈ డేటాబేస్ కాన్సెప్ట్కి వచ్చేసరికి RDBMS, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంటిటీ యొక్క రిలేషన్స్, సో ఇక్కడ టేబుల్స్ అనేవి స్టోర్ చేస్తాం కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ యొక్క రిలేషన్స్, దాని యొక్క రిప్రజెంటేషన్ లాజికల్గా మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాన్సెప్చువల్ లెవెల్. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ పెయింటర్ ఒక ఎంటిటీ తీసుకుందాం. నెక్స్ట్ పెయింటింగ్స్ ఒక ఎంటిటీ తీసుకుందాం. సో పెయింటర్కి పెయింటింగ్కి ఉన్న రిలేషన్షిప్ పెయింటింగ్స్. సో ఇక్కడ
బిట్వీన్ ది టూ ఎంటిటీస్ ఆర్ మోర్ ఎంటిటీస్ యొక్క రిలేషన్స్ని మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. కాన్సెప్చువల్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రక్చర్ ఆఫ్ ది పర్టికులర్ డేటా. నెక్స్ట్ కాన్సెప్చువల్ లెవెల్లో మనం ఇయర్ అంటే గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తాం ఎంటిటీ రిలేషన్షిప్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంటిటీ యొక్క రిలేషన్షిప్ని, అంటే ఎంటిటీ రిలేషన్షిప్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం దాని యొక్క ఎంటిటీ రిలేషన్షిప్ గురించి డిఫరెంట్ టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా కంప్లీట్గా. సో అటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ కాన్సెప్చువల్ లెవెల్లో మనం ఇక్కడికి డిస్క్రైబ్ చేస్తున్నాం అనమాట. కాన్సెప్చువల్ లెవెల్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే సింపుల్గా చెప్పాలి అంటే కాన్సెప్చువల్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రక్చర్ ప్రిపేరింగ్ ఆర్ డిజైనింగ్. వీ క్యాన్ డిజైనింగ్ ది పర్టిక్యులర్ టాస్క్. సో ఒక టాస్క్ అనేది మనం ఎలా డిజైన్ చేస్తాము అని రిప్రజెంట్ చేసేది ఈ కాన్సెప్చువల్ లెవెల్. నెక్స్ట్ వన్ లో లెవెల్. మన ఇంటర్నల్ లెవెల్ని లో లెవెల్ అని కాల్ చేస్తాం, ఓకేనా. సో ఇంటర్నల్ లెవెల్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నల్ స్కీమా ఆర్ ఫిజికల్ లెవెల్ ఆర్ ఫిజికల్ స్కీమా అని కాల్ చేస్తాం. సో ఈ లో లెవెల్ దేనికోసం అంటే హౌ టు స్టోర్ ది డేటా. సో డేటాని మనం ఎలా స్టోర్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ క్రియేట్ చేసాం కాన్సెప్చువల్ లెవెల్లో. సో ఆ టేబుల్ యొక్క డేటా సైజు, సో దాని యొక్క యాట్రిబ్యూట్స్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఒక ఐటెం ప్రిపేర్ చేయడానికి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ డేటా ఎలా స్టోర్ చేస్తాం, ఇలాంటి వాటిని మనం ఇంటర్నల్ లెవెల్ అని కాల్ చేస్తాం. డేటాని ఎలా స్టోర్ చేస్తాము, దాని యొక్క సైజు, దాని యొక్క టైప్స్. ఇంటర్నల్ స్కీమా నథింగ్ బట్ హౌ టు స్టోర్ ది డేటా. సో ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ లెవెల్. సో ఇక్కడ టోటల్గా 3 లెవెల్స్ గురించి కంప్లీట్ అయింది కదా. సో ఇక్కడ మనకి ఈ స్టోర్ చేసిన డేటా అంతా డేటాబేస్ అండ్ దట్ మీన్స్ హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ మనం టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేసిన ఇక్కడ మనకి ఏ విధంగా స్టోర్ అవుతుందంటే ఫైల్స్ ఫార్మేట్లోని డిఫరెంట్ ఫైల్స్ ఫార్మేట్లోని ఇక్కడ డేటాబేస్లో మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఎక్స్టర్నల్ లెవెల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎక్స్టర్నల్ స్కీమా ఆర్ వ్యూ లెవెల్ అంటాం. సో ఎక్స్టర్నల్ లెవెల్లో మన యూజర్ అనేది జస్ట్ వ్యూ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, ఇందులోని ఎటువంటి మాడిఫికేషన్స్ చేయలేము. నెక్స్ట్ కాన్సెప్ట్ లెవెల్ ఇంటర్నల్ లెవెల్లోని ఎటువంటి ప్రాసెస్ జరుగుతుంది అనేది ఈ ఎక్స్టర్నల్ లెవెల్కి అనవసరం. జస్ట్ ఓన్లీ డిస్ప్లే ది డేటా. వాంటెడ్ డేటా, అన్వాంటెడ్ డేటాని హైడ్ చేసేస్తుంది. దీన్ని హై లెవెల్ అని కాల్ చేస్తాం, హై లెవెల్ డేటా. నెక్స్ట్ హై లెవెల్ కాన్సెప్ట్ లెవెల్. సో ఈ కాన్సెప్ట్ లెవెల్ దేనికోసం యూజ్ చేస్తుందంటే బిట్వీన్ ది రిలేషన్స్ అండ్ డిజైన్. ఓవరాల్గా డిజైన్ని డిస్ప్లే చేయడానికి ఈ కాన్సెప్ట్ లెవెల్ అనేది యూజ్ అవుతుంది, లైక్ బ్లూ ప్రింట్. నెక్స్ట్ ఇంటర్నల్ లెవెల్. సో ఇంటర్నల్ లెవెల్లో ఏంటంటే డేటాని ఎలా స్టోర్ చేస్తాము, సో దాన్ని రిప్రజెంట్ చేసేదే ఇంటర్నల్ లెవెల్. సో ఇక్కడ డేటాబేస్లో డేటా అంతా మనం టేబుల్ ఫార్మేట్లో స్టోర్ చేస్తాం కదా, అదంతా డిఫరెంట్ ఫైల్ ఫార్మేట్లో డేటా అంతా స్టోర్ అవుతుంది. సో దిస్ ఈజ్ 3 లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఆర్ 3 స్కీమా ఆర్కిటెక్చర్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.